మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే మరి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధి అయిన ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కలిగించి, దేవుడే మన కుటుంబాలలో సమాధానము అనుగ్రహించి సకల కార్యములు జరిగించి నూతన సంవత్సరంలోకి మనల్ని దేవుడు ప్రవేశపెట్టునుగాక. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇది ఆల్మోస్ట్ ఉదయం అయిపోతుంది కాబట్టి ఉదయకాల సమయం అని చెప్తున్నాను. ఒక చిన్న మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. దేవుని స్తోత్రాలు. ఇంకొక మాట కూడా చదువుతాను, తర్వాత నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అది పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. దేవుని స్తోత్రాలు. చాలా చక్కటి మాటలు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ దృష్టిలో నీ దేవుడు ఎలాంటి వాడో నాకైతే తెలియదు, కానీ నా దృష్టిలో నా దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని నేను నమ్ముతా. దేవుడు మనలను ప్రేమించడమే కాదట, దేవుడు మనలను నిత్యత్వంలోనే ఒక ప్రణాళిక కలిగి మన పట్ల ఆయన పరలోకం నుండి భూమి మీదకి దిగొచ్చాడట. అందుకని యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి తెలియజేసిన వారు అనేక మంది ఉన్నారు. యెషయా భక్తుడు అంటాడు, కన్యక గర్భమందు శిశువు పుడతాడు, ఆయన యేసు అని పేరు పెడతాడు అన్నాడు. అదే యెషయా గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును. మోషే తన గ్రంథంలో రాస్తూ అంటాడు, నాలాంటి ప్రవక్తే ఈ లోకంకి వస్తాడు అని చెప్పాడు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తుని గూర్చి, యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. విచిత్రం ఏమిటంటే, రాజు అయిన దావీదు రాజ్య పరిపాలన చేసి అతని చివరి దినాల్లో ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ప్రవచించాడు. ఇప్పుడు మీకు కనుక
ఎవరినైనా ఒకవేళ అడిగితే చనిపోయే ముందు ఏ వ్యక్తి అయినా కొన్ని మాటలు చెప్తున్నాడంటే ఆ మాటల మీద ఎంత దృష్టి పెడతారో. అతను వెళ్ళిపోతూ అయ్యా నేను చనిపోతున్నాను, ఇదిగో నువ్వు చేయవలసింది ఇది అని చెప్పి బిడ్డలకు చెప్తాడే, అలాంటి మాటలు చాలా ఉజ్జీవాన్ని తీసుకొస్తాయి, స్ఫూర్తినిస్తాయి. ఆ మాటలు కొంచెం మనలో గుచ్చుకుంటాయి. ఆ మాటలు మన జీవితాలలో ఒక బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. దావీదు భక్తుడు కూడా తన అవసాన దశలో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనుషులను ఏలువాడు ఎక్కడ పుడతాడట? మనుషులను ఏలువాడు ఒక ఆయన పుడతాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరినట్ట? మనుషులను ఏలువాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను. మనుషులు అనగానే మనిషి మొత్తాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. రైట్? మొదటి భాగము మనుషుని యొక్క దేహము. దేహం అంతా ఒక భాగం కదా. దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, నీ దేహము పైన ఆయనే అధికారిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. ఎక్కడ? నీ దేహము పైన ఎవరుండాలి అధికారి? యేసయ్య నీ దేహం పైన అధికారిగా ఉండాలి. అంటే నీ దేహాన్ని సహితము ఏలువాడై ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ దేహము దేవుడు కలుగు చేసింది. అవునంటారా కాదంటారా? ఈ దేహం ఎవరిచ్చారు? అందుకనే అద్భుతమైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నా, ఆ దేహము నాది కాబట్టి ఆ దేహాన్ని నేనే ఏలాలి అంటున్నాడు. రెండవది, మానవ జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవ జీవితంలో కనపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. దాన్ని మన భాషలో ఏమంటామంటే అంతరంగం అంటాము. అంతరంగం ఎక్కడుంది? సరే, అంటే మన యొక్క ఆలోచన ప్రకారంగా అంతరంగం అంటే కనబడకుండా మన లోపల ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ అంతరంగాన్ని కూడా నేను ఏలాలి. అంతరంగాన్ని కూడా నేను ఏలాలి అంటే దాన్ని పరిపాలన చేయాలి. అది నా స్వాధీనంలో ఉంచుకోవాలి. అది నా యొక్క దృష్టికి అనుకూలమైనదిగా చేసుకోవాలి. అందుకనే అంతరంగ పరిశుద్ధత కోరిన దేవుడు అంతరంగాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవటానికి అంతరంగాన్ని ఏలినవాడుగా ఉంటున్నాడు. 3వ మాట చెప్తా. అంతరంగం ఉంది, బాహ్య దేహం ఉంది. మూడవది ఏమిటి అని మనం కనుక ఆలోచన చేస్తే, మూడవది ఏమిటా అని మనం కనుక పరిశీలన చేసుకుంటే, మూడవది ఏంటంటే ఆత్మీయత. ఏంటిదండి? ఎక్కడుంది అది? ప్రభువుని ఎరిగిన వారుగా, ప్రభు సన్నిధిలో గడిపిన వారుగా, ప్రభువుని అంగీకరించిన వారుగా, ప్రభు రక్తలు కడగబడిన వారుగా మనకందరికి దేవుడు ఆత్మీయతనిచ్చాడు. అవునంటారు కాదంటారా? ఈ ఆత్మీయతలో కూడా ఆయన ఏలాలి. ఆమేన్ చెప్తాం. అంటే నీ మొత్తం జీవితం మొత్తాన్ని కూడా ఏలువాడు యెహోవాయే ఉండాలి, యేసయ్యే ఉండాలి. ఆయనైతేనే మనకు క్షేమం కలుగుతుంది. ఆయన ఏలితే మన జీవితాలకు ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. అందుకని ఈ యొక్క రాత్రి లేదా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏలువాడుగా నీవు నేను సిద్ధపరచుకోవాలి. రైట్? దేవుడు ఏలువాడుగా నువ్వు నేను కూడా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. అందుకని ఒక భక్తుడు అంటాడు, లార్డ్ కమ్ అన్ టు మై హార్ట్ అండ్ రూల్ మీ అంటాడు. ఏం చేయాలట? నా హృదయాలకు వచ్చి నన్ను పరిపాలన చెయ్యని ప్రార్థించాడు. పరిపాలన చెయ్యి. ఈరోజు నా నిజమైన క్రిస్మస్ ఏంటంటే, నీకున్న సమస్తమును దేవుణ్ణి ఏలునట్లుగా చేయొచ్చు. అర్థమవుతుందండి? నీకున్న సమస్తమును
దేవుడు ఏలుబడిలో ఉండాలి, ఏలికలో ఉండాలి. అందుకే అంటాడు, ఆయన మనుషులను ఏలువాడో ఒకడు పుడతాడు అన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎవరిని వెళ్తాడంటే ఓకే. అందుకని ఆయన గురించి చెప్తూ అంటాడు, ఆయన ఎలాంటి వాడు అని చెప్తూ అంటాడు. ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనుషులను ఏలువాడు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని వ్రాయబడింది. ఎవరట? మనుషులను ఏలుతున్నాడు. చూసారా? ఆయన అన్యాయస్తుడు కాదు. మనం ఏమంటామంటే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వెంటనే ఏమంటాడని, దేవుడు అన్యాయం చేసేమంటారు కదండి, అంటమానరా? కానీ దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన నీతిగా పరిపాలన చేసేవాడు, ఆయన న్యాయంగా పరిపాలన చేసేవాడు, ఆయన యథార్థంగా పరిపాలన చేసేవాడు. నీ దృష్టికి అనుకూలం కాకపోయినా దేవుడు మాత్రం తనకు అనుకూలమైనదే నీ పట్ల జరిగిస్తాడు. తనకు అనుకూలమైనదే నీ పట్ల జరిగిస్తాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ యొక్క రాత్రి నువ్వు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, నా దేవుడు నన్ను ఎప్పుడు న్యాయబద్ధమైనటువంటి పరిపాలన నా జీవితంలో చేస్తాడు. అందుకే నేను అంటాడు, ఆయన నీతిమంతుడై నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడట. ఎవరు? యేసయ్య. ఎలాంటి వాడు? నీతిమంతుడై నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ నీతి రాజ్యంలో నీకొక స్థానం ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరికి? ఏ రాజ్యంలో? ఆ నీతి రాజ్యం దేవుడు ఒక్కడు మాత్రమే ఈ లోకంలో ఉన్న ఏ పరిపాలన నాయకులు కానీ ఎవరు కూడా చేయలేనటువంటి నీతి న్యాయములు గూర్చినటువంటి పరిపాలన యేసయ్య ఒక్కడు మాత్రమే చేస్తాడు. అందుకే నీ యొక్క రాత్రి నీ హృదయంలో స్థానం ఉంటే ఆయన నీ నీతి కార్యములను నెరవేర్చేవాడుగా ఉంటాడు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయనట నీతిమంతుడై ఏలుతాడట. రెండవది ఏమంటాడంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఏలును అని ఉంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవండి. అర్థమవుతుందా? మానవ జీవితంలో మనుషుని యొక్క మనుగడలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి నీతి ఉండాలి, రెండోది భయం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది ఒక్కడే యేసుక్రీస్తు ఒక్కడే చేయగలుగుతాడు. మీరు కనుక ఒక్కసారి బైబిల్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక మాట పరలోకం నుండి వినపడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి అని ఉంటుంది. ఎవరి మాట? కారణం ఏంటో తెలుసా? ఆయన నీతి న్యాయములు ఎరిగిన వాడు, నీతిగా పరిపాలన చేసేవాడు, నీతి రాజ్యాన్ని స్థాపించేవాడు. రెండవది ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఈ యొక్క రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమైన క్రిస్మస్ నువ్వు నేను జరుపుకుంటున్నామంటే కారణము నీలో దేవుని నీతి నెరవేర్చబడుతుంది. నీలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము ప్రారంభమవుతుంది. లేకపోతే క్రిస్మస్ ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అందుకని దేవుడు మాట్లాడుతున్నామా, ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, ఈ లోకానికి వచ్చి నీ జీవితంలో ప్రవేశించింది ఎందుకు? ఈ లోకంలో ఆయన నీకు ఒక స్థానాన్ని కల్పించింది ఎందుకంటే, ఆయన నిన్ను ఏలుబడి చేయటమే కాదు, నీతియుక్తమైన ఏలుబడి చేయాలని ఆశపడి పరలోకం నుండి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయన అక్కడ అంటాడు, ఇంకొక మాట కూడా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆయన నీతి రాజ్యాన్ని స్థాపించిన వాడట. ఎలాంటి వాడో ఆయన గురించి, ఎలాంటి వాడో యేసయ్యను గురించి ఇక్కడ చెప్తున్నటువంటి రెండు మాటలు మీకు చదివి నేను త్వరగా ముగిస్తాను. మొదటిది అంటాడు, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతను ఉండును అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరు మన దేవుడు అని మనం కనుక ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్నట్ట మానవుడట ఎప్పుడు నిరాశలతోనే బ్రతుకుతున్నాడట. నిస్పృహలే ఎప్పుడు ఏమున్నాయి మానవుల్ని? నిరాశ, నిస్పృహలో.
కానీ ఎప్పుడు దేవుడు కోరుకున్నది ఏంటంటే మానవుడు ఎప్పుడు ఆశ కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఎలాగా? ఇప్పుడు మీరు నిరాశ చెందారనుకోండి, రేపు లేదు మనకి అనిపిస్తుంది కదండి. కానీ ఆశ ఉంటే ఏమనిపిస్తుంది తెలుసా? నాకు దేవుడు రేపు ఇస్తున్నాడు, రేపు నా దేవుడు నాకు ఇస్తాడు, రేపు నేను ఉంటా. చూసారా, ఆశకి నిరాశకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే ఎదురు చూస్తాడు. ఆశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక విధంగా నా జీవితంలో రేపు దినాన్ని నా కోసం ఉంచాడు అని ఆశ కలిగి ఉంటాడు. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, అందుకని ఇక్కడ అంటాడు దేవుడు, ఆయనట ఉదయకాలపు సూర్యోదయము వలె కాంతివంతమైన జీవితాన్ని జీవిస్తాడు. అలాంటి జీవితం కావాలి. ఎందుకో తెలుసా, మనమందరము చీకట్లో ఉన్నాం. మనం నమ్మకపోయినా ఎక్కడున్నాం మనం? అవునంట కాదంట్రా? మన భాషలో చెప్పాలి అంటే మనిషి మనుగడలో చీకట్లో ఉందంటే అసలు మనిషే చీకట్లో ఉన్నాడు కదండి. అవునా కదా? మానవ జీవితం చీకట్లో ఉంది. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే ఈ చీకట్లో ఉన్న మనిషిని వెలుగులోకి నడిపించాలి. అందుకని చెప్తున్నా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట సూర్యోదయపు కాంతి వలెను అని ఉంటుంది. ఏ కాంతి అట? సూర్యోదయపు కాంతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి, ఎంత ప్రశస్తమైనదిగా కనపడుతుందో. కారణం ఏమిటంటే అది ఎక్కడి నుంచి వస్తుందట? క్రీస్తులో నుండి వస్తుందట. క్రీస్తు ఒక్కడే అలాంటి కాంతి నీలో ఉదయింపు చేయాలని ఆయన నిరాశ నిస్పృహలతో ఉన్న మన మధ్యకు వచ్చి దాన్ని తొలగించాలని ఆశపడ్డాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే నాలో నీలో ఉన్న నిరాశ తొలగిపోవటమే నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందండి? మనం అందరం చేసుకుంటాం క్రిస్మస్, కానీ ఎప్పుడు చూసినా నిరాశే, ఎప్పుడు చూసినా నిస్పృహలే, ఎప్పుడు చూసినా వ్యాధులే. మనిషి ఇందాక అందుకని సహోదరు అంటాడు, ఏమంటున్నాడంటే కనీసం నవ్వుతానని చెప్పండి అంటే మనం నవ్వే పరిస్థితులు కూడా. కారణం ఏంటి? ఎక్కడో చీకటి మనల్ని ఇంకా ఏలుబడి చేస్తుంది. ఎక్కడో మన చీకటి మనల్ని ఇంకా హృదయంలో అనేకమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తుంది? కప్పిపుచ్చుతుంది. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ రోజున దేవుడు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి. ఎక్కడికి? చీకటిలో నుండి. అందుకని మానవు యొక్క జీవితము ఎన్ని విధాలుగా చూసినా అన్ని విధాలుగా మానవుడు ఎక్కడున్నాడంటే చీకటిలో ఉన్నాడు. అంతరంగము చీకటిమయమైపోయింది, దేహము చీకటిమయమైపోయింది, ఆత్మీయత చీకటిమయమైపోయింది. కానీ దేవుడు అంటున్నాడు నీకు వెలుగుని రప్పిస్తా. నువ్వు గనక ఒక్కసారి గనక నువ్వు వెలుగు కావాలి అని అనుకుంటే దేవుడు వెలుగై నీ జీవితంలో నిన్ను వెలిగిస్తాడు. అందుకని ఈ రాత్రి ఆ వెలుగు మన జీవితంలో ఉంటే చీకటి మనల్ని ఏమీ చేయలేదు. అందుకని ఆయన అంటాడు, భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. కానీ మనం నిత్యం భయపడుతూనే ఉంటాం. కారణం ఏంటి? దేవుని మీద విశ్వాసం ఉందని చెప్తాం, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటున్నామని చెప్తాం, దేవుని సన్నిధిని అనిపిస్తున్నామని చెప్తాం, అన్ని విధాలుగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ధైర్యంగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే నిరుత్సాహమో నిస్పృహ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం? చల్లబడిపోతాం. అందుకని ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ వెలుగు నీకు కలిగింది అంటే, ఆ చీకటి నీలో తొలగిపోయిందంటే నువ్వు యేసయ్య విషయంలో ఆయన అదే చెప్తాడు. ఏమంటాడంటే ఆ వెలుగు సూర్యోదయపు కాంతి వలె ఉండాలి. ఎలా ఉండాలట? సూర్యోదయపు కాంతి. అందుకని చెప్తున్నా, సూర్యోదయపు కాంతిలో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మచ్చ కనిపించదు కదండి. ఎప్పుడైనా చూసారా? ఉదయాన్నే ఎంత క్లియర్గా ఉంటుందో కదా, దాన్ని చూడటానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే కనుక మధ్యాహ్నం చూడండి సూర్యుని వైపు
చూడగలుగుతామా? దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని దేవుడు కూడా మనం ఏం చేస్తున్నాడంటే నిదానంగా ఏ విధంగా అయితే సూర్యోదయపు కాంతి అలాగ వస్తుందో అలాగే దేవుడు కూడా మన హృదయంలోకి ఎలాగా సూర్యోదయపు కాంతి వలె రావాలి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు చీకటి మనలో నుండి తొలగిపోతుంది. చీకటి మనలో నుండి తొలగిపోతుంది. అందుకని మళ్ళీ ఇంకొక మాట అంటాడు, ఆయన లేత గడ్డి వలె, చిగురించిన లేత గడ్డి వలె ఉంటాడు అని చెప్పి వ్రాయబడింది. అంటే ఈ లేత గడ్డి ఎలా ఉంటుంది? లేత గడ్డి ఎప్పుడు చిగురిస్తుంది? అందుకని అక్కడ చెబుతుంటాడు, వర్షము పడి ఆరిపోయిన తర్వాత. ఎప్పుడండి? వర్షం పడి, ఒకసారి వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా. వర్షం కురిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉండును అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరైనా? యేసయ్య. ఇక్కడ మాట్లాడుతుంది యేసయ్యను గురించి. పైన వచ్చిన చెప్తా అంటాడు. ఆయన ఎలాంటి మాట చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఆయన దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతములను మధుర గానమును చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే అన్నాడు. అంటే దేవోక్తి అంటే దేవుడు పలికినట్టుగానే పలుకుతున్నాడు. ఎవరు? దావీదు. ఎప్పుడు అంటే ఆ పైన వచ్చినలో చెప్తా ఉంటాడు, నేను అవసాన దశలో వృద్ధుడిగా ఉన్నప్పుడు, ఇక చనిపోతాను అనుకున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడిన మాట అన్నాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీవు నేను కూడా ఎప్పుడు అన్ని విషయాల్లో మనకు ఒక నిరీక్షణ కావాలి. రెండవది, మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు నన్నేం చేస్తాడు? ఒక దినాన చిగురింప చేస్తాడు. అవునంటే కాదంటరా? వర్షం పడకుండా గడ్డి చిగురుస్తుందా? వర్షం పడేటప్పుడు చిగురిస్తుందా? తెలుసా మీకు ఆ విషయం? వర్షం పడుతున్నప్పుడు చిగురించదు. కారణం ఏమిటి? వర్షం పడిన తర్వాత వెలుగు తగిలితేనే అది చిగురిస్తుంది. ఏమ రైట్? మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు. ఏమ రైట్? కష్టాలు ఉన్నాయా లేవా అంటే ప్రతి ఒక్కరికి ఏదో సామి చెప్పినట్టు చిన్నోళ్ళకు ఉండే కష్టం చిన్నోళ్ళకు ఉంటుంది, పెద్దోళ్ళకు ఉండే కష్టం పెద్దోళ్ళకు ఉంటుంది, వృద్ధులకు ఉండే కష్టం వృద్ధులకు ఉంటుంది, యవనస్తులకు ఉండే కష్టం యవనస్తులకు ఉంటుంది. అవునంటారు కాదంటారా? ప్రతి ఒక్కరికి కష్టం ఉంది. కానీ విషయం ఏమిటంటే, కష్టము తీరిన తర్వాత దేవుని వెలుగు నీ మీద పడుతుంది, నువ్వు చిగురిస్తావు అనేది నాకు సత్యం. ఎక్కడ? కష్టము తీర్చడానికి దేవుడు సిద్ధంగా. అందుకని క్రిస్మస్ అంటే కష్టాల నుండి బయట పెట్టేది, నిన్ను నన్ను కష్టాల నుండి బయటపట్టేది. ఏ కష్టము? సాతాను సంబంధమైన కష్టం, మనకు మనంగా తెచ్చుకునేటువంటి కష్టాలు. ఇటువంటి కష్టాల నుండి దేవుడు ఏం చేస్తాడంట? మనందరినీ బయట పెడతాడట. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ కష్ట సమయంలో దేవుని వెలుగు మనం తాకితే మన జీవితం ఏమవుతుంది? చిగురించటం మొదలేస్తుంది. లేత గడ్డి ఎంత అద్భుతమైందో, ఎంత అద్భుతమైందో. మీరు ఎప్పుడన్నా కనుక అప్పుడే పుట్టిన దూడ, పాలు తాగే దూడ చివరికి కొన్ని దినాలకు కూడా కాదు, ఒక మాటలో చెప్పాలంటే కొన్ని గంటల తర్వాత అయినా సరే ఆ యొక్క దూడకి లేత గడ్డి వేస్తారు. ఏ గడ్డి? ఎందుకు? అది జీర్ణించుకోవటానికి. మనకులాగానే మన పిల్లలకి ఏ విధంగా అయితే సెర్లాక్లు బాగా మెత్తగా చేసిన ఆహారం పెడతామో, అలాగే దేవుడు కూడా మన జీవితం పట్ల ఎంత ఆసక్తి కలిగి మనను బ్రతికించే విషయంలో ఆయన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. కష్టం వచ్చిందని మనం ఏం చేస్తాం? కృంగిపోతాం కదా. వ్యాధులు వచ్చిందని మనం ఏం చేస్తాం? కృంగిపోతాం, అడలిపోతాం, సడలిపోతాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అటువంటి సమయంలోనే నీలో ఒక గొప్ప నిరీక్షణ, నీలో ఒక గొప్ప ఆశీర్వాదం కలిగించడానికి పరలోకం నుండి దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మోడుబారిన జీవితాన్ని చిగురింపచేసేది.
క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదని మనం చెప్తూ ఉంటాను కదా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే అలంకరణ కాదు. కానీ క్రిస్మస్ అంటే వెలుగుతో నింపబడి నీలో చిగురు బయటికి రావాలి. చిగురు లేకపోతే జీవితం క్రిస్మస్ ఏమైపోయింది? మోడుబారిపోయింది. చిగురు లేకపోతే, చిగురు వేయకపోతే ఆ క్రిస్మస్ యొక్క విలువ ఏమైపోయింది? పాడైపోయింది. ఈరోజున అందుకే నీవు ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను కూడా చిగురించినట్లయితే అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చిగురించడానికి దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. చిగురించట్లేదని బాధపడొద్దు. ఒక దినాన దేవుడు తన వెలుగును నీపైన పెట్టి, దేవుడు తన యొక్క మహాకృప అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్షాన్ని నీ మీద కుమ్మరించి నిన్ను విడుదల కలిగించి నూతనమైన సృష్టిగా మారుస్తాడు. నూతనమైన సృష్టిగా మారుస్తాడు. అందుకనే నూతనమైన సృష్టిగా మార్చటానికే పరలోకం నుండి దేవుడు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? ఏ సృష్టిగా మార్చడానికి? నూతనమైన సృష్టిగా. ఈ లోకంలో మన సృష్టి ఎలాగుంది అంటే, మన భాషలో చెప్పాలంటే మన సృష్టి అంతా కూడా మట్టి మనుషుల సృష్టిలాగా ఉంది కదండి. కానీ మన దేవుడు మహిమ కలిగిన సృష్టిగా చేయటానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. పరలోకం నుండి భూమి మీదకు. అందుకని ఈ రాత్రి నీవు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాన వెలుగు సంబంధులుగా ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. రెండోది, చిగురిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. చిగురించిన వారుగా జీవితాన్ని కొనసాగించగలిగితే అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ అనుగ్రహించబడుతుంది. ఆ నిజమైన క్రిస్మస్కి ఒక అర్థము అదే వస్తుంది. అందుకని ఈ రాత్రి ఈ యొక్క దినాన నువ్వు నేను తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, మనలను ఏలువాడు మనలను బ్రతికించటానికి, చిగురించటానికి సిద్ధపడి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. మరి ఏం చేద్దాం? ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. అక్కడ అంటాడు, ఒకసారి చూద్దాం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు అన్నాడు. భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాట అది. దేవోక్తిని పలికినటువంటి మాట ఏంటంటే, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడట. రాజ్యం పోదు, రాజ్యంలో ఉన్నటువంటి సింహాసనము నా నుండి, నా కుటుంబం నుండి దూరం కాదు. నా జీవితంలో కూడా ఇలాంటి ఆశ కావాలి. ఏంటి ఆశ? నా దేవుడు నన్ను విడిచి అస్సలకి ఉండడు. నా దేవుడు నన్ను ఎల్లప్పుడూ నా పైన తన వెలుగును పంపిస్తాడో, నన్ను ఒక దినాన చిగురింప చేస్తాడు. అట్టి ఆశ మనలో ఉంటే ఒక దినాన నువ్వు వెలిగించబడతావు, ఒక దినాన నువ్వు చిగురించబడతావు, ఒక దినాన దేవునికి ఇష్టమైన లేత గడ్డి వలె నువ్వు ఉంటావు. అలా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. దేవుడు నీకు నాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, నా జీవితంలో ఉన్న చీకటిని తొలగించటానికి వెలుగై దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. రెండో మాటగా మాట్లాడుకుంటే, మోడుబారినటువంటి మన జీవితంలో, కష్ట సమయంలో మనం కృంగిపోతున్న జీవితంలో ఆయన చిగురించటానికి లేత గడ్డ వలె నిన్ను చిగురింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నేను చేయవలసినటువంటి ఒక తీర్మానం ఏమిటంటే, అయ్యా ఇంకా నేను ఒకవేళ చిగురించలేకపోయానేమో, ఈ క్రిస్మస్ దినాన నేను చిగురించాలి, ఇంకా నేను చీకటిలో ఉన్నానేమో, ఈ క్రిస్మస్ దినాన
నీ కాంతి నా పైన ఉదయించాలి. ఇదే నీ ఆలోచన అయితే, ఇదే నీ తలంపు అయితే ప్రభుతో చిన్న మనం చేసుకుందాం. ఈ క్రిస్మస్ ఆనందము నీలో ఉండాలని, ఈ క్రిస్మస్ ఆనందము నీలో సమృద్ధిగా ఉండాలని ఆశపడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన 2 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా తండ్రి, నాయన మా జీవితాలను ఏలుటకు, అయా తండ్రి మమ్మల్ని చిగురింప చేయుటకు, అయా తండ్రి నీ వెలుగుతో మమ్మల్ని నింపుటకు పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చిన దేవుడవయ్యా సహాయం. ఈ అనుభవంలోకి మేమందరం రావటానికి నీ కృపను సమృద్ధిగా దయచేసి సమస్తమైన ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.